తెలుగు డాన్సర్ల అసోసియేషన్లో వివాదం చెలరేగింది. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ భార్య, ఆమె ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ రెడీ అవుతున్నారంటూ ఆరోపణలు రావడంతో డాన్సర్ల అసోసియేషన్ మధ్యలో రెండు గ్రూపులుగా ఏర్పడ్డాయి. శేఖర్ మాస్టర్ టీం వర్సెస్ జానీ మాస్టర్ టీమ్ గా రెండు గ్రూపులుగా తెలుగు డాన్సర్ల అసోసియేషన్ చీలిపోయింది. శేఖర్ మాస్టర్ గ్రూప్ ఏదైతే ఉందో జానీ మాస్టర్ టీం పై ఫిర్యాదు చేసింది. సుమలత జానీ మాస్టర్ భార్య ఎవరైతే ఉన్నారో సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కూడా డాన్సర్ల అసోసియేషన్ గ్రూప్ అధ్యక్షురాలుగా ఉంటూ ఆమె బై ఎలక్షన్ ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ సిద్ధమవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొంతమంది డాన్సర్లు ఫిర్యాదు చేశారు. ఆమె ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా అంటే సుమలత తీరును నిరసిస్తూ 10 మంది సీనియర్ డాన్సర్లు కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. ఇవాళ ఉదయం ఏదైతే రాయదుర్గంలోని డాన్సర్ల అసోసియేషన్ సంబంధించిన భవనం ఉందో అక్కడ శేఖర్ మాస్టర్ టీం జానీ మాస్టర్ టీం చేరుకుంది. శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ ఒకరిపై ఒకరికి వెళుతూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా అక్కడ కనిపిస్తున్నారు. ఇద్దరి మధ్య వాతావరణాన్ని సద్దుమర్చే పరిస్థితి కూడా పోలీసులు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే మొత్తంగా అయితే గత డిసెంబర్లో జరిగిన డాన్సర్ల అసోసియేషన్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ అసోసియేషన్ ఎన్నికల్లో 29 ఓట్ల మెజార్టీతో జోసెఫ్ ప్రకాష్ అనే అభ్యర్థిపై జానీ మాస్టర్ భార్య సుమలత గెలుపొందారు. ఆమె అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో డాన్సర్ల అసోసియేషన్ ఎన్నికల్లో ఆమె అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. 29 ఓట్ల మెజార్టీతో ఆమె గెలిచారు. అయితే అవతల వైపు ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో జోసెఫ్ ప్రకాష్ కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ ఎవరున్నారో ఆయనకు శేఖర్ మాస్టర్ తో పాటు భాను మాస్టర్ అదేవిధంగా రఘు మాస్టర్ వీళ్ళ కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే మాస్టర్లు ఉన్నారో డాన్స్ మాస్టర్లు కొరియోగ్రాఫర్ వీళ్ళంతా కూడా సీనియర్లు కూడా మద్దతు తెలిపారు. అయినప్పటికీ కూడా ఒంటరిగా నిలిచిన జానీ మాస్టర్ సతీమణి సుమలత 29 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. అయితే ఈ 6 నెలల కాలంలో ఆమె ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బై ఎలక్షన్ కూడా సిద్ధమవుతున్నారని చెప్పి సీనియర్ డాన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఫిర్యాదు చేయడం ఆమెపై ఆరోపణలు చేయడం ఈ నేపథ్యంలోనే వివాదం చెలరేగినట్లుగా తెలుస్తుంది. అయితే ఫెడరేషన్ వద్దంటూ కూడా జానీ మాస్టర్ ఒక కామెంట్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఫెడరేషన్ అవసరం ఏంటి అని కూడా కామెంట్ చేసినట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా అయితే డాన్సర్ల అసోసియేషన్లో ఆధిపత్య పోరైతే నడుస్తుంది. జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ టీమ్స్ మధ్య ఆధిపత్య పోరైతే నడుస్తుంది. మొత్తంగా జానీ మాస్టర్ సతీమణి ఎవరైతే ఉన్నారో అధ్యక్షురాలుగా సుమలత ఆమెపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఆమె తీరుకు నిరసనగా 10 మంది సీనియర్ డాన్సర్లు కూడా అంటే అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న డాన్సర్లు కూడా రాజీనామా చేశారు. ఆమె తీరుకు నిరసిస్తూ కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులు యూనియన్ పెద్దలకైతే విజ్ఞప్తి చేస్తున్నారు. గొడవలు సద్దుమణిగేలా చేయాలి, రాజీ కుదించాలి, గొడవలు సద్దుమణిగేలా చేయాలని చెప్పి యూనియన్ పెద్దల్ని డాన్సర్ల అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యులు కూడా మొత్తం 500కు పైగా సభ్యులు ఉన్నారు. అందులో వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ ఇద్దరు మాట్లాడుకుంటున్న వీడియో కానీ ఆధిపత్య పోరు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రూపాలతో వంశీ, పల్లవి టీవీ. నా ఆఫీస్ ఇది తీసుకుంటా నేను అది కూడా కెమెరానేగా. పడుకో చెప్పండి. మీకు యూనిటీ లేనప్పుడు మేమేం చేస్తాం మాస్టర్? మీరు అంటున్నారు కదా మాస్టర్, కోఆపరేట్ చేస్తున్నా మీరేమనంటే బయట మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు?